హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రేస్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగిన యునైటెడ్ స్టేట్స్. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి యుఎస్ను వైదొలగాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ ఉపసంహరణ పురోగతిలో ఉన్నప్పుడు WHO మహమ్మారి ఒప్పందంపై యుఎస్ ప్రభుత్వం చర్యలను నిలిపివేస్తుందని ఆర్డర్ హైలైట్ చేసింది. మహమ్మారిపై ప్రతిస్పందించడానికి దేశాలను మెరుగ్గా సిద్ధం చేయడం, మహమ్మారి సంభవించినట్లయితే ప్రపంచ సహకారం కోసం ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించడం మరియు మందులు మరియు వ్యాక్సిన్ల వంటి వైద్యపరమైన ప్రతిఘటనలను సమానంగా పంచుకోవడానికి యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. WHO నుండి వైదొలగాలని ట్రంప్ చేసిన ఆర్డర్ 2020లో WHO నుండి వైదొలగాలని యుఎస్ నోటిఫై చేయడంతో పాటు అతని మొదటి ప్రెసిడెంట్ టర్మ్లో కూడా ఊహించని విధంగా ఉంది. ఉపసంహరణకు కారణం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ WHO నుండి వైదొలగడానికి క్రింది కారణాలను వివరించింది. కోవిడ్-19 మహమ్మారిని తప్పుగా నిర్వహించడం మరియు అత్యవసరంగా అవసరమైన సంస్కరణలను అవలంబించడంలో వైఫల్యం. WHO సభ్య దేశాల తగని రాజకీయ ప్రభావం నుండి స్వాతంత్ర్యం ప్రదర్శించలేకపోవడం. WHO ద్వారా గతంలో చేపట్టిన అవసరమైన కార్యకలాపాలను చేపట్టేందుకు విశ్వసనీయమైన మరియు పారదర్శకమైన యునైటెడ్ స్టేట్స్ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలను యుఎస్ గుర్తిస్తుంది. WHO పనిచేసిన మహమ్మారి ఒప్పందంపై యునైటెడ్ స్టేట్స్ చర్చలను నిలిపివేస్తుంది. ఉపసంహరణ ప్రక్రియ. WHO యొక్క రాజ్యాంగంలో ఉపసంహరణకు ఎటువంటి నిబంధన లేదు. అయితే 1948లో యునైటెడ్ స్టేట్స్ WHOలో చేరినప్పుడు యుఎస్ కాంగ్రెస్ ఒక సంవత్సరం నోటీసు ఇచ్చి ప్రస్తుత సంవత్సరం ఆర్థిక బాధ్యతలు నెరవేర్చిన తర్వాత ఉపసంహరించుకోవచ్చని షరతు విధించింది. 2020లో కూడా ట్రంప్ పరిపాలనలో యుఎస్ఏ ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఉపసంహరణ ఖరారు కాకముందే అధ్యక్షుడు జో బిడెన్ జనవరి 20, 2021 సంవత్సరంలో తన మొదటి రోజు కార్యాలయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారు. WHO నుండి యుఎస్ నిష్క్రమించడం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? WHOకి యుఎస్ నిధులు మరియు వనరులు ఏదైనా బదిలీ పాస్ చేయబడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఇప్పటి వరకు WHO యొక్క అతిపెద్ద ఆర్థిక మద్దతుదారుగా ఉంది. దాని తప్పనిసరి మదింపు విరాళాల్లో 22.5% మరియు దాని స్వచ్ఛంద సహకారంలో 13% సహకరిస్తుంది. WHOతో ఏ హోదాలో పనిచేసిన యుఎస్ ప్రభుత్వం సిబ్బంది లేదా కాంట్రాక్టర్లందరూ రీకాల్ చేయబడతారు. యునైటెడ్ స్టేట్స్ నుండి నైపుణ్యం కోల్పోవడం WHO యొక్క మార్గదర్శకత్వం యొక్క పాత్రను కూడా ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ సృష్టించిన వాక్యూమ్ను చైనా మరియు భారతదేశంతో సహా ప్రపంచ దక్షిణాది దేశాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. WHO అనేది ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు బలహీనుల కోసం సేవ చేయడానికి 1948లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. WHO రాజ్యాంగాన్ని 1946లో ఇంటర్నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్ ఆమోదించింది మరియు 61 రాష్ట్రాల ప్రతినిధులు సంతకం చేశారు. రాజ్యాంగం ఏప్రిల్ 7, 1948 నుండి అమల్లోకి వచ్చింది. ఈ తేదీని ఇప్పుడు ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం 194 సభ్య దేశాలను కలిగి ఉంది. భారతదేశం 1948 జనవరి 12న WHO రాజ్యాంగంలో భాగస్వామ్యమైంది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO యొక్క పాలన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రధాన నిర్ణయాధికార సంస్థ మరియు అసెంబ్లీ నిర్ణయాలను అమలు చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు ద్వారా జరుగుతుంది. సంస్థకు నాయకత్వం వహించే డైరెక్టర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నామినేషన్ ఆధారంగా హెల్త్ అసెంబ్లీచే నియమింపబడతారు. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్నటువంటి రెండవ ఒప్పందం ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి మళ్లీ అమెరికా వైదొలగాలని కోరుకుంది. అధ్యక్షుడిగా రెండవసారి పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి మరోసారి వైదొలగాలని అమెరికాను ఆదేశిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. 2015 ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు ఐక్యరాజ్యసమితికి లేఖపై సంతకం చేశారు.
ప్యారిస్ ఒప్పందం నుండి ఉపసంహరణ ప్రక్రియ 1 సంవత్సరం పడుతుంది. నిష్క్రమించిన తరువాత ఒప్పందం వెలుపల ఉన్న ఏకైక దేశాలుగా ఇరాన్, లిబియా మరియు యెమెన్లతో అమెరికా చేరుతుంది. అంతకుముందు డిసెంబర్ 2024లో అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ జో బిడెన్ యుఎస్ తరపున కొత్త ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సమర్పించారు. అది 2035 నాటికి 2005 స్థాయిల కంటే 66% వరకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క ముఖ్య అంశాలు. ప్యారిస్ ఒప్పందం అమెరికా పన్ను చెల్లింపుదారులకు ఆర్థికంగా భారంగా మారిందని ట్రంప్ తన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో వాదించారు. తన పరిపాలనా దృక్పథం ప్రకారం ఆర్థిక సహాయం అవసరం లేని లేదా అర్హత లేని దేశాల వైపు అమెరికా నిధులు మళ్లించబడ్డాయని ట్రంప్ ఉదహరించారు. ప్యారిస్ ఒప్పందాన్ని పర్యవేక్షిస్తున్న యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే UNFCCC క్రింద యుఎస్ చేసిన ఏవైనా ఆర్థిక కట్టుబాట్లను తక్షణమే నిలిపివేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పిలుస్తుంది. ప్యారిస్ ఒప్పందం నుండి ఉపసంహరణ ప్రక్రియ. ఉపసంహరణ కాలక్రమం. ప్యారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 28 ఒప్పందం నుండి ఒక దేశం వైదొలగడానికి ప్రక్రియ మరియు కాలక్రమాన్ని వివరిస్తుంది. దాని ప్రకారం డిపాజిటరీకి వ్రాతపూర్వక నోటిఫికేషన్ అందించడం ద్వారా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ 2016 నుండి 3 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ప్యారిస్ ఒప్పందం నుండి దేశం వైదొలగవచ్చు. ప్రభావవంతమైన ఉపసంహరణ నోటిఫికేషన్ డిపాజిటరీ ద్వారా స్వీకరించబడిన 1 సంవత్సరం తర్వాత లేదా ఉపసంహరణ నోటిఫికేషన్లో పేర్కొన్న తర్వాత తేదీ నుండి ఉపసంహరణ అమల్లోకి వస్తుంది. ఉపసంహరణ నోటీసు సమర్పణ. ఉపసంహరణ నోటీసును న్యూయార్క్లోని UN ప్రధాన కార్యాలయంలోని న్యాయ వ్యవహారాల కార్యాలయానికి సమర్పించాలి. ఉపసంహరణ వరకు బాధ్యతలు. ఉపసంహరణ అమలులోకి వచ్చే వరకు దేశం ప్యారిస్ ఒప్పందంలో భాగంగానే ఉంటుంది మరియు అన్ని సంబంధిత కార్యకలాపాలలో పూర్తిగా పాల్గొనాలి. UNFCCC వెబ్సైట్ ప్రకారం ప్యారిస్ ఒప్పందం అండ్ NDCలు. ఇది వాతావరణ మార్పుపై చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం. ఇది 12 డిసెంబర్ 2015న ఫ్రాన్స్లోని ప్యారిస్లోని COP21 వద్ద 196 పార్టీలచే ఆమోదించబడింది మరియు 4 నవంబర్ 2016న అమల్లోకి వచ్చింది. గ్లోబల్ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచడం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే కూడా 1.5 డిగ్రీస్ సెల్సియస్కి పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించడం దీని ప్రధాన లక్ష్యం. ప్యారిస్ ఒప్పందం దేశాలు నిర్వహించే ప్రతిష్టాత్మక వాతావరణ చర్య యొక్క 5 సంవత్సరాల చక్రంలో పనిచేస్తుంది. దీనిని జాతీయంగా నిర్ణయించిన సహకారం NDCలు అంటారు. NDCలు ప్యారిస్ ఒప్పందం మరియు దాని దీర్ఘకాలిక లక్ష్యాలను ప్రధానమైనవి. ప్రతి దేశం ఉద్గారాలను తగ్గించడానికి మరియు వాతావరణ మార్పులకు అనుగుణంగా తన ప్రణాళికలను రూపొందించడానికి NDCలను ఉపయోగిస్తుంది. ఇకపోతే 3వ పాయింట్ AI యొక్క ఆర్థిక ప్రభావం మరియు డిజిటల్ విభజన. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఒక ప్రదర్శన ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి $2.6 ట్రిలియన్ మరియు $4.4 ట్రిలియన్ మధ్య సహకారం అందించగలదు. ప్రెజెంటేషన్ యొక్క ముఖ్యాంశాలు. డిజిటల్ డివైడ్ మరియు టెక్నాలజీకి యాక్సెస్. ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మందికి పైగా ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పాల్గొనే వారి సామర్థ్యానికి ఆటంకం కలుగుతోంది. ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది నేటి డిజిటల్ ప్రపంచంలో ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి అవసరమైన ఆన్లైన్ సేవలను యాక్సెస్ చేయలేరు. యునైటెడ్ స్టేట్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 24 మిలియన్ల మంది హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. వారికి ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా నిమగ్నమయ్యే వారి సామర్థ్యాన్ని పరిమితం చేసింది. AI విలువ సృష్టి యొక్క 3 తరంగాలు. 3 విభిన్న అవకాశాల తరంగాలు ఉంటాయి. వాటి ద్వారా విలువ సంగ్రహించబడుతుంది. మొదటి వేవ్ హార్డ్వేర్ విక్రేతలు ప్రస్తుతం AI పురోగతి నుండి ప్రయోజనం పొందుతున్నారు. రెండవ తరంగం పెద్ద కంపెనీలు లేదా సూపర్ స్కేలర్లు, ఉదాహరణ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్, కనెక్టివిటీ మరియు కంప్యూటర్ పవర్ యొక్క విస్తృత లభ్యత ద్వారా విలువను సంగ్రహిస్తాయి. మూడవ తరంగం ఇది తమ ప్రస్తుత ఉత్పత్తులపై AI మరియు జెన్ AI సొల్యూషన్ సెట్లను అందించే ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్.
విక్రేతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏఐ అనేది తరాల సంపదకు మూలంగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏఐ వ్యవస్థలోని పక్షపాతాలను పరిష్కరించడం మరియు ఏఐ సాధనలను మరియు విద్యకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడంపై ఆధారపడి ఉంటుంది. ఏఐ ఒక ఆర్థిక చీలిక లేదా విభజనగా మారకుండా నిరోధించడానికి, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు సమానమైన అభివృద్ధిని నిర్ధారించడంపై ప్రయత్నాలు తప్పనిసరిగా కేంద్రీకరించబడాలి. ఏఐ విద్య సాధనాలు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా దేశాల్లో మరియు దేశాల మధ్య డిజిటల్ విభజనలను తొలగించడం యొక్క ప్రాముఖ్యతను తప్పనిసరిగా నొక్కి చెప్పాలి. ప్రభుత్వాలు, వ్యాపారాలు మరియు సంస్థలు ఏఐ యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. ఇది ఆర్థిక సాధికారత కోసం ఒక సాధనంగా పనిచేస్తుందని మరియు ఇప్పటికే ఉన్న అసమానతలను మరింతగా పెంచకుండా చూసుకోవాలి. ఏఐ అడ్వాన్స్మెంట్ కోసం ఇటీవల గ్లోబల్ ఇనిషియేటివ్లు. యుఎస్ఏ యొక్క స్టార్గేట్ ఇనిషియేటివ్, ఇది రాబోయే 4 సంవత్సరాలు యుఎస్లో ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించే లక్ష్యంతో $500 బిలియన్ చొరవ. ఇది యుఎస్ అంతటా భారీ డేటా సెంటర్లను మరియు క్యాంపస్ల నిర్మాణాన్ని కలిగి ఉంది. యుఎస్తో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం ద్వారా ఏఐ ఆశయాలను వేగవంతం చేయడానికి భారతదేశానికి ఇది కూడా ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది. సాంకేతికతలను సహా అభివృద్ధి చేయడానికి మరియు దాని దేశీయ ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారతదేశం క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ ఐసిఈటి ఒప్పందం మరియు ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ ఐపిఈఎఫ్ని ఉపయోగించుకోవచ్చు. ఇండియా ఏఐ మిషన్ మార్చి 2024లో ప్రారంభించబడింది. ఇది ఏఐలో భారతదేశం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని పెంపొందించడం మరియు సమాజంలోని అన్ని వర్గాలలో ఏఐ యొక్క ప్రయోజనాలను ప్రజాస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా ఏఐ మిషన్ కోసం 10,300 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటల్ యూరప్ ప్రోగ్రామ్, దీని కింద డిజిటల్ టెక్నాలజీ పరిశోధన మరియు మార్కెట్ విస్తరణ మధ్య అంతరాన్ని తగ్గించడానికి యూరోపియన్ కమిషన్ €1 బిలియన్ అంకితం చేసింది. ఇది 5 కీలకమైన రంగాలలోని ప్రాజెక్టులకు నిధులను అందిస్తుంది. సూపర్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, అధునాతన డిజిటల్ నైపుణ్యాలను మరియు ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం అంతటా డిజిటల్ టెక్నాలజీల విస్తృత వినియోగాన్ని నిర్ధారించడం. ఫ్రెండ్స్, ఈ టాపిక్లో నేను ట్రంప్ తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు, అది కాకుండా ఏఐ విషయమై ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. నేను ఈ వీడియోని కాంపిటేటివ్ పరంగా మనకి ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి మళ్ళీ మీరు వీడియోని చూస్తూ ఉంటే మీకు అక్కడ అక్షరాలతో సహా క్లియర్ కట్గా మొత్తం కనిపిస్తుంది. మీకు ఇది ఏమాత్రం ఉపయోగపడినా సరే, ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ రైజ్ ద స్టాండర్డ్ ఛానల్.